మేడం నమస్తే. నమస్తే. మేడం 2 డేస్ నుంచి సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళని జైలు పాలవటం చూస్తున్నాము. ఆల్రెడీ రీసెంట్‌గా బయ్యా సన్నీ యాదవ్ పైన కూడా అరెస్ట్ వారెంట్ జారీ అయింది అని విన్నాను. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో సుప్రీత, సురేఖ వాణి డాటరు సుప్రీత ఒక పోస్ట్ చేయడం జరిగింది. నేను తెలియక చేశాను, సారీ అని అపాలజైజ్ చేస్తూ ఒక వీడియో రిలీజ్ చేసింది. అంటే చేసినవన్నీ చేసి ఇలా వీడియో పెడితే ఆ ఇంపాక్ట్ అంతా పోతుందంటారా? ఎవరైతే ఆ బెట్టింగ్ యాప్స్ ఆడి లాస్ అయిన వాళ్ళు కానివ్వండి, మరి దానికి వీళ్ళు ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు మనకి చట్టంలో ఇగ్నోరెన్స్ ఆఫ్ లాకి అవకాశం లేదు. నాకు చట్టం తెలీదు అంటే ఒప్పుకోరండి. నువ్వు చేసింది నేరం అయితే చట్ట పరిధిలో నేరమే. నాకు తెలియక చేశాను. ఎవరి నేరాన్ని పరిగణించరంటే మైనర్లు ఏదన్నా నేరం చేస్తే దానికి కూడా ఏమీ వదిలిపెట్టేది ఉండదు. జువెనల్ హోమ్స్‌లో వేస్తారు. అందుకని ఎవ్వరు నేరం చేసినా నేరం నేరమే. నేర స్వభావం ఉంటే గనక ఆ పనికి దాన్ని అలాగే ట్రీట్ చేస్తారు. అందుకని నన్నేదో ఎక్స్‌క్యూజ్ చేసేయండి అని ఆవిడ అన్నంత మాత్రాన అలా ఏం కుదరదు. పైగా ఇది ఒక కొత్త నాటకం అనమాట. ఎలాగో దొరికేస్తాం కాబట్టి ముందుకొచ్చి తెలివిగా ఒక జాలి కథ చెప్పేసేస్తే సరిపోద్ది అనుకుంటున్నారు. అంత తెలియని పాపలేం కాదు, అంత తెలియని అమాయకులైతే కాదు. తల్లి కూతుర్లు ఇద్దరు వాళ్ళు చేసే విన్యాసాలన్నీ మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాము. ఆ పబ్బులకి వెళ్ళడాలు, అక్కడికి వెళ్ళడాలు, ఇక్కడికి వెళ్ళడాలు. ఇప్పుడు ఏమంటారంటే పబ్బులకి పర్మిషన్ ఇచ్చింది గవర్నమెంటే కాబట్టి పబ్బుకి వెళ్ళటం తప్పేంటి అని. సరే కరెక్టే, కాదని ఎవరంటారు? ఇప్పుడు లైసెన్స్ ఉంది కదా అని లైసెన్స్డ్ గన్ తోటి నేను కాల్చుకుంటాను అంటే నష్టం ఎవరికి? నష్టం ఎవరికి? ఎవరిని కాల్చినా నేరం. నిన్ను నువ్వు కాల్చుకుంటే నువ్వే పోతావు. వీళ్ళ పని అలానే ఉంది. సరే, అసలు విషయానికి వస్తే ఈ బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అవి ఉన్నాయి అని ఎలా తెలియాలి? ఉన్నాయి అని తెలిసినా కానీ వాటి ద్వారా డబ్బు సంపాదించవచ్చు అని ఒక వినియోగదారుడు ఎట్లా అనుకునేది? వాడికి ఒక నమ్మకం కలిగేది ఎట్లా? ఎప్పుడో రోజు 100 యాడ్లు వస్తుంటాయి. ఆ యాడ్లన్నిటి వెనకమాల అందరూ పరిగెట్టరు కదా, కొన్నిటి వెనకే పరిగెడతారు కదా. ఆ పరిగెట్టడానికి అవసరమైన మేత వేసేదే వీళ్ళు, ఈ ఇన్ఫ్లుయెన్సర్స్, సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్. ఈ సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎంత దారుణానికి దిగబడిపోయారంటే వీళ్ళు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తూ వీళ్ళేం సమాజసేవ చేయట్లేదండి. వీళ్ళేం సమాజసేవ చేయట్లా. వీళ్ళు డబ్బులు తీసుకునే చేస్తున్నారు. ఈ డబ్బులు తీసుకుని చేసే ప్రాసెస్లో వీళ్ళని ఎక్కువ సార్లు పాపప్ చేస్తారు వాళ్ళు సోషల్ మీడియాలో. ఆ సందర్భంగా వీళ్ళకి ఇంకాస్త పాపులారిటీ వస్తుంది. ఆ పాపులారిటీ తోటి వీళ్ళు వేరే యాడ్లు చేసి వేరే వ్యూవర్షిప్, కొత్త వ్యూవర్షిప్ తెచ్చుకుంటున్నారు. అంటే వీళ్ళకి 2 అందాల లాభం అనమాట. ఒకటి, సోషల్ మీడియాలో పాపులర్ అవుతారు, రెండోది డబ్బులు వస్తాయి. కానీ ఎవడేమైపోతే మాకేంటి? నేను తింటున్నానా, నేను అనుభవిస్తున్నా. తిండి కోసం కాదు వీళ్ళు చేసేది. వీళ్ళు జల్సాల కోసం చేస్తున్నారు, వీళ్ళు లగ్జరీల కోసం చేస్తున్నారు. ఆలోచించాలి. అరే, ఈ లగ్జరీ నాకు వస్తుంది అంటే ఎంతమంది కడుపు మంట, ఎంతమంది కడుపు కోత. నా లగ్జరీ, నాకు ఈ లగ్జరీ లేకపోతే ఏం పోయింది? నాకు ఈ కంఫర్ట్ లేకపోతే ఏం పోయింది? వేరే వాళ్ళ జీవితాలని బలి తీసుకొని నేను ఇంత లగ్జరీ తీసుకుంటున్నానా, నేను ఇంత కంఫర్ట్ అనుభవిస్తున్నానా అనే ఆలోచన ఉండాలి వాళ్ళకి. ఆ ఆలోచన ఉంటే ఎందుకంటే ఇట్లా ఎందుకు తయారవుతారు? చిన్న చిన్న వయసుల్లో బోలెడు డబ్బులు సంపాదించటం. హర్షసాయి ఆయన సినిమా యాక్టర్ అవతారం కూడా ఎత్తాడు అంటే ఇంకాస్త పాపులారిటీ తెచ్చుకోవడానికి. ఎక్కడ మొదలైన ఈ జీవితాలు ఎక్కడికి ఎండ్ అవబోతున్నాయి? ఈ దేశంలో చట్టాలు కనుక సరిగా పనిచేస్తే వీళ్ళందరికీ శిక్షలు కఠినంగా ఉండాలి. కఠినం అంటే నేను ఏదో ఎన్కౌంటర్లు చేసేయమను, ఉరి శిక్షలు వేసేయమను నేను చెప్పట్లేదు. వాళ్ళలో కనీసం పరివర్తన రావాలి. వాళ్ళకు ఒక శిక్ష పడాలి. ఆ శిక్ష పడితే, ఆ శిక్ష పడింది, ఈ విషయానికి పడింది అనేది కూడా ప్రచారంలోకి వెళ్తే అప్పుడు కొత్త వాళ్ళు పుట్టుకు రాకుండా పోతారు, కొత్త దేవుళ్ళు పుట్టకుండా ఉంటారు. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ అన్ని చెప్పుకోబడే వీళ్ళంతా మ్యాక్సిమం ఒకళ్ళు ఇద్దరు తప్పితే మ్యాక్సిమం అందరూ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన వాళ్ళే.
అది తెలిసి చేసినా తెలియక చేసినా ఆల్రెడీ బెట్టింగ్ యాప్స్ సెలబ్రిటీస్ దగ్గర నుంచి సామాన్యుల దాకా ఒక ఫాలోయింగ్ ఉన్న ప్రతి ఒక్కరూ చేశారు. అవి ఏవో ఒకటి రెండు నోటీస్ చేసి ఒకళ్ళిద్దరిని అరెస్ట్ చేస్తే అయ్యేది కాదు. ఇప్పుడు మీరు చెప్పిన పర్సన్స్లో మరి హర్ష సాయి అనే పర్సన్ అతనంతటా అతనే బెట్టింగ్ యాప్స్ నేను చేశాను అని ఒప్పుకున్న చేశాను. సందర్భం ఉంది. నేను చేయడం వల్ల, నేను ఒక క్వాలిటీ యాడ్ చేయడం వల్ల వాడి తెలివితేటలు చూడండి. వాడికి అరికాల్లో అందుకే బ్రహ్మం గారు ఒక మాట చెప్పింది, వెంపల చెట్లకు నిచ్చెలు వేసే వాళ్ళు పుడతారన్నట్లు. వీడు అలాంటి వాడే, వీడు ఆ కేటగిరీ వాడే. వీడు ఏం చెప్తున్నాడు, నా కాస్ట్ ఎక్కువ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వటానికి. సపోజ్ నేను ₹1,00,000 తీసుకుంటాను అడ్వర్టైజ్మెంట్కి, నేను ఒక్కడనే అడ్వర్టైజ్మెంట్ ఇస్తాను. నేను కానీ చెయ్యకపోతే నాకంటే తక్కువ విలువ ఉన్న ఒక నలుగురికి ఇచ్చి చేశారనుకోండి, ఎక్కువ మంది చూస్తారు కదా. ఎక్కువ మంది చూసినప్పుడు ఎక్కువ మంది నష్టపోయే అవకాశం ఉంటుంది కదా. నా వల్ల ఎక్కువ మంది నష్టపోకుండా చూసుకున్నాను అని చెప్తున్నాడు. అసలు వాడికి ఏ స్కూల్లో చదువుకున్నాడో, వాడికి చదువు చెప్పిన మాస్టర్లకి సన్మానం చేయొచ్చు నన్ను అడిగితే. మరి హర్ష సాయి స్టోరీ అది. ఇక ఆ తర్వాత వాడి మీద వేరే నేరాలు వచ్చినాయి. చట్టానికి దొరక్కోకుండా వాడు పోలీస్ స్టేషన్కి పిలిస్తే రాకుండా యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నాడు. ఇవన్నీ చేయడానికి వాడికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇట్లాంటి అడ్డమైన యాడ్లు ఇస్తేనే డబ్బులు వచ్చినాయి. సరే, వాడి కథ అది. లోకల్ బాయ్ నాని అని ఒకడు ఉన్నాడు. వాడు అంతే, నేను మాట్లాడు అంటే నేను సామాన్యుణ్ణి, అతి సామాన్యుణ్ణి, నేను పేదవాడిని అని జాలి కథలు చెప్తా ఉంటాడు. వాడు బెట్టింగ్ యాప్లకి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేవాడే. ఇకపోతే సన్నీ యాదవ్, భయ్యా యాదవ్, భయ్యా సన్నీ యాదవ్. ఆ మధ్య ఒకసారి ఒక ఫోను కొనే షాప్లోకి వెళ్ళి నేను ఇప్పుడే పలానా దాంట్లో ఒక 500 పెట్టాను, నేను ఇప్పుడు దీనిలోంచి వచ్చే డబ్బులతోటి ఫోన్ కొంటాను చూడండి అని. ఆ షాప్లోనే వాడికి ఫోన్కి ₹1,00,000 రావటం, ఆ ₹1,00,000 పెట్టి ఆడి ఫోన్ కొనటం చూసి ఈ వీడియో బాగా వైరల్ అయితే ఎంతమంది 500 కట్టుంటారండి మా దాంట్లోకి వచ్చి ఉంటాయని. వీళ్ళందరూ చీమగుట్టిన తేలుగుట్టిన దొంగలు వీళ్ళందరూ. బయటికి చెప్పుకోలేరు మాకు ఇట్లా అన్యాయం జరిగింది అని. అసలు బెట్టింగ్ యాపుల్లో డబ్బులు నష్టపోయి ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాల గురించి ఈరోజు పేపర్లో వచ్చింది. అంటే అసలు తల్లిదండ్రులు ఎందుకు వాళ్ళ కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళు చచ్చిపోతూ పిల్లలను కూడా చంపేస్తున్నారు అనే దాని విషయం మీద ఒక సుదీర్ఘమైన కథనం వచ్చింది పేపర్లో ఈరోజు. ఎవరెవరు ఇలా చేసుకుంటున్నారు అనే దాని కేటగిరీలో ఈ బెట్టింగ్ యాప్ల్లో డబ్బులు పెట్టిన వాళ్ళు, క్రికెట్ బెట్టింగ్లో డబ్బులు పెట్టిన వాళ్ళు, వీళ్ళు కూడా ఇంకా మనం నష్టపోయామనేది నిర్ధారణ చేసుకొని ఇంకా మనం బతకటం ఎట్లా అనేది అర్థం చేసుకొని వాళ్ళు చూస్తూ పిల్లలను కూడా చంపేస్తున్నారు. అంటే ఒక్క కుటుంబంలో 4 చచ్చిపోయారు మీ యాడ్ వల్ల అంటే ఎక్కువ మంది కాదు, ఒక్క 4 చచ్చిపోతే మటుకు అది ఎంత ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పుడు ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఉంటారా, ఆ అబ్బాయి తల్లిదండ్రులు ఉంటారా, ఆ అమ్మాయి తోడబుట్టిన వాళ్ళు, ఆ అబ్బాయి తోడబుట్టిన వాళ్ళు, అంతమంది ఏడుస్తారు. అది మీకు ఇవన్నీ చేమగుట్టినట్టు కూడా ఉండవు, ఎందుకంటే మీకు కావాల్సింది డబ్బులు. భయ్యా సన్నీ యాదవ్ అనే అతను 30 కోట్లు సంపాదించాడంట. వాడు ఈ యాడ్లోకి రాకముందు వాడి జీవితం ఏంటి, వచ్చాక వాడి జీవితం ఏంటి అని చూసుకుంటే 30 కోట్లు. ఇల్లు కట్టాడంట, ఖరీదైన కారులో తిరుగుతూ ఉంటాడు. సరే, వీళ్ళందరూ పెద్ద పరిగలు అనుకుందాం. అసలు తమన్నాకేం రోగం వచ్చింది? తమన్నాకేం రోగం? సినిమాలు లేకనా? బాగానే అందాలన్నీ ఆరబోసి డబ్బులు సంపాదించావుగా, నీకు సరిపోలే ఇంకా డబ్బులు. ఆమె రమ్మీకి అడ్వర్టైజ్మెంటు, బెట్టింగ్ యాప్లకి అడ్వర్టైజ్మెంటు. ఆ కోవలోని సుప్రీత, అలాగే శ్యామల వైసీపీ పార్టీ అధికార ప్రతినిధి ఆవిడ, అలాగే ఇంకొక అక్క ఎవరో జ్యోతక్క. ఈ మధ్య ఇప్పుడు జ్యోతక్క ఒక వీడియో చేసింది, నా వార్డ్రోబ్లో చీరలు, నా డ్రెస్సులు అనుకుంటా. ఇలాంటివి చేస్తే ఎందుకు రావు మీకు? ఇలాంటి పాపాలు చేస్తే ఎందుకు రావమ్మా డబ్బులు? అడ్డమైన మార్గాల్లో. అంటే ఇప్పుడు వీళ్ళే చేస్తున్నారా ఈ దేశంలో అందరూ శుద్ధపోసలేనా అంటే ఇప్పుడు టాపిక్ వచ్చింది కాబట్టి వీళ్ళ గురించి మాట్లాడుతున్నాం. ఇంకో టాపిక్ వచ్చిన రోజు ఇంకొకళ్ళ గురించి మాట్లాడుతాం. ఇప్పుడు జీవితమే చదరంగం ఎపిసోడ్స్ చూసిన చాలామంది మనవి లక్షల్లో వెళ్తున్నాయి. అలాగే చాలామంది వాళ్ళ సమస్యలకు పరిష్కారాలు ఎత్తుక్కుంటున్నారు.
మనం ఈ మధ్య కాలంలో మానసిక సమస్యలు ఎక్కువైపోతున్నాయని మనం మానసిక సమస్యల మీద కూడా కాన్సన్ట్రేట్ చేసి వీడియోలు చేస్తున్నాం. అవును. ఆ వీడియోలు చేసే సందర్భంలో అంటే వాళ్ళకి మనం సరి అయిన అవగాహన కల్పించడం కోసం మనం డాక్టర్ గారు కూడా మాట్లాడారు పోయినసారి ఎపిసోడ్లో. అలాగే డాక్టర్ గారి అడ్రస్ అన్నీ ఇచ్చుంటే కొంతమంది పేషెంట్లు మన డాక్టర్ గారి దగ్గరికి వెళ్తున్నారు. వెళ్ళి ఒక అబ్బాయి అయితే అడ్మిట్ అయ్యి కూడా ఉన్నాడు ఇప్పుడు హాస్పిటల్లో. 19 సంవత్సరాల కుర్రాడు. స్నేహితుల ప్రోద్బలమో లేకపోతే ఈ డ్రగ్స్ అమ్మే ముఠాల మాయలో పడ్డాడో తెలియదు. ఫుల్గా డ్రగ్స్ తీసుకొని తల్లిదండ్రుల్ని పిచ్చగా కొడతా ఉంటే వాళ్ళు ఎపిసోడ్ చూసి అచ్చం మాకులాగానే ఉందే ఇది అని చెప్పి ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు ఇప్పుడు హాస్పిటల్ అడ్మిట్ చేసి వైద్యం చేస్తున్నారు. నేను ఎందుకు చెప్పొచ్చానంటే ఈ విషయం, అలాగే కొంతమంది లాయర్ల దగ్గరికి వెళ్తున్నారు, కొంతమంది డైరెక్ట్గా మన ఆఫీస్కి మీ ఫోన్ బద్దలైపోద్దేమో పగిలిపోద్దేమో ఆ వినాయకుడి పొట్టలాగా అనిపించేటట్లుగా మీకు మెసేజ్లు వస్తున్నాయి. నేను నా నెంబర్ ఇవ్వని కారణంగా నాకు రావట్లేదు, కానీ లేకపోతే నాకు కూడా వచ్చిండే. ఇది ఒక పాజిటివ్ ఎన్ఫోర్స్మెంట్ సొసైటీలో. మనం ఒక అవగాహన కలిగిస్తున్నాం మానసిక ఆరోగ్యం పట్ల. అలాగే మహిళలకు ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందుల పట్ల, ఒకవేళ మహిళలు కూడా ఇబ్బంది పెట్టే దాఖలాలు ఉంటే ఆ పురుషులకి మనం కాస్త ఓదార్పునిస్తున్నాం, మాట్లాడుతున్నాం. ఈ సమస్య వచ్చింది అంటే సమస్య వెంటే పరిష్కారం ఉంటుంది అని మనం చెప్తున్నాం. అందుకే మన షో అంత హిట్ అయింది ఒక రకంగా. అయితే ఈ హిట్ అయిన షోని చూసి ఒక సెల్ ఫోన్ కంపెనీ వాళ్ళు నన్ను అడ్వర్టైజ్మెంట్ ఇమ్మని అడిగారు. ఓకే. అడిగితే నేను నిర్ద్వందంగా నో చెప్పాను. ఎందుకు చెప్పమంటారా? ఫోన్ అనేది ఒక సాంకేతికపరమైన పరికరం. మరి మ్యాన్ మేడ్ మిస్టేక్సే బోల్డ్ ఉంటున్నప్పుడు టెక్నాలజీ మేడ్ మిస్టేక్స్ ఉండవా? ఏ ఒక్కరైనా సరే మీరు చెప్పారని ఈ ఫోన్ కొనుక్కున్నాము, ఈ ఫోన్ పాడైంది అంటే డైరెక్ట్గా ఆ ఫోన్ నేను తయారు చేయలే, కానీ నేనైతే ఈ ఫోన్ బాగుంటుంది వాడండి అని చెప్పానా లేదా? ఇప్పుడు ఫోన్లు తయారు చేసే కంపెనీ వాడు వచ్చి చెప్తున్నాడు అందరికీ, ఎవరో ఒకళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారుగా, లేదు షాపులు వాళ్ళే ఓన్గా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటున్నారుగా, అది వాళ్ళ ఇష్టం. నేను ఇవ్వనని చెప్పేశాను నిర్మోహాటంగా. ఓకే. ఎందుకు అంటే ఇందుకే. ఇప్పుడు ఆ మధ్య త్రిష మీద కూడా ఒక కేసు బుక్ అయింది. ఆమె ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి ప్లాట్లు కొనండి అని చెప్పి ఇచ్చింది అడ్వర్టైజ్మెంట్. ఎక్కడో దాకెందుకు మన విశ్వనాథ్ గారు, చనిపోయిన విశ్వనాథ్ గారు, బాలసుబ్రహ్మణ్యం గారు ఒక కంపెనీకి ప్లాట్ల గురించి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు ఆ కంపెనీ మూతపడింది. వాళ్ళిద్దరు కానీ ఉండుంటే వాళ్ళ మీద కూడా కేసు అయ్యేది. అందుకని వాళ్ళు ఏదో డబ్బులు ఇచ్చేస్తారు, రోజులో 10 సార్లు మనం అడ్వర్టైజ్మెంట్లో కనిపిస్తాము, మనకు ఒక పాపులారిటీ వచ్చేస్తుంది అని చెప్పి కక్కుర్తిపడి మనం దేనికన్నా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చామనుకోండి, అది తిప్పి కొడితే ఈ జ్ఞానం ఉండక్కర్లా. ఇవాళ ఈ బెట్టింగ్ యాప్స్ విషయంలో కూడా చివరిగా నేను చెప్పదలుచుకున్నది ఒకటే, మోసపోయే వెర్రి గొర్రెలు ఉన్నప్పుడు మేము అడ్వర్టైజ్మెంట్ ఇస్తే తప్పేంటి అని వీళ్ళు తప్పుకోవచ్చు, కానీ మీ ద్వారా జరిగింది అది. ఇప్పుడు ఎవడో విషయం కలిపాడు అన్నంలో, వడ్డిచ్చింది మీరు. ఒక నేరస్తుడు ఈ చుట్టూ తిరుగుతున్నాడు అన్నప్పుడు ఆ నేరస్తుడు మీకు దివ్య దృష్టి ఉండదు, కానీ ఒక నేరస్తుడు మీ చుట్టూ తిరుగుతున్నాడు అన్నప్పుడు మీరు జాగ్రత్త పడకపోవటం కూడా మీ తప్పే. మీ చేత్తోనే కదా అన్నం పెడుతున్నారు, విషం కలిపిన అన్నం. ఈ విషం కలిపిన అన్నం లాంటివే ఈ అడ్వర్టైజ్మెంట్. అందుకని దయచేసి ఎవరైనా సరే రెండో వాళ్ళకి హాని కలిగించే పని చేయకండి. మీ వల్ల చేతనైతే మంచి చేయండి, చేత కాకపోతే మాట్లాడకుండా కూర్చోండి. అంతేగాని మోసము అన్యాయం మట్టుకు చేయకండి. మీరు సహాయం చేయకపోయినా పర్వాలేదు, కానీ నష్టం మట్టుకు చేయొద్దు, ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు. అందుకని ఈ యాడ్స్ విషయంలో ఇది మాత్రం జాగ్రత్త తీసుకోవాలని. ఇప్పుడు ఒక సబ్బు ఉందండి, పాడైపోయింది, ఆ సబ్బుతోనే వదిలేస్తాం. ఒక షాంపూ ఉంది, వాడతాము, చెప్పిన ఫలితం ఇవ్వలేదు. ఆ మధ్య మీకు ఒకసారి ఒక యాడ్, పళ్ళు జివ్వుమంటాయి అని ఒక యాడ్ వచ్చింది. అదేంటి, పెప్సోడెంటా, సెన్సోడైన్. ఆ సెన్సోడైన్ యాడ్ గురించి కంప్లైంట్ ఇస్తే
ఆ యాడ్ ఆగిపోయింది తెలుసా అండి? ఓకే. ఆ యాడ్ రావట్లేదు ఇప్పుడు చూడండి. అసలు డాక్టర్లే రాసిచ్చేస్తున్నారు, డెంటిస్టులు. మాయా. ఆ యాడ్ ఆగిపోయింది. అందుకని ఏంటి అంటే, మీరు సజెస్ట్ చేసేది వాళ్ళకి లాభం అవుతుంది అనుకుంటే మీ మీద మీరు ప్రయోగించుకొని, ఇప్పుడు నేను ఎన్నో సంవత్సరాలు రియల్ ఎస్టేట్ చేశాను. ఈ ప్లాట్ నేనైతే కొంటానా లేదా అని చూసుకునేదాన్ని ఎవరికైనా చెప్పబోయే ముందు. ఓకే. నాకు మంచిదైతే వేరే వాళ్ళకి కూడా మంచిది కావచ్చు. అది కూడా నేను కొన్నాను కాబట్టి మీరు కొనండి అని కాదు. నాకు నేను టెస్ట్. నాకు మంచిదైంది కదా, మంచిదే నమ్ముతున్నాను కదా, అప్పుడు వేరే వాళ్ళని. ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్లు చేసిన వాళ్ళని వీళ్ళు బెట్టింగ్ కట్టమనండి రియల్గా. అందుకని ఎవరైనా సరే ఇలాంటి అక్రమ మార్గాల్లో అక్రమంగా సంపాదించే డబ్బు కోసం అడ్డదారులు తొక్కొద్దు అని. పైగా మనం ఎంతో కొంత మనకు ఒక జీవనోపాధి ఉండి డబ్బులుండి తమన్నా లాగానో సుప్రీత లాగానో ఉన్నవాళ్ళు కూడా చేయడం అనేది మరీ నీచమైన పని. అంటే ఇది పరాకాష్ట అన్నమాట. అందుకని మాకు తెలియక చేశాము, మేము తెలిసి చేశాము అని చెప్తే ఎక్స్క్యూజ్ ఇవ్వకుండా వీళ్ళందరినీ శిక్షించాలని, కనీసంలో కనీసం 1-2 సార్లు మాత్రమే ఇచ్చిన వాళ్ళని కనీసం వాళ్ళకి కౌన్సిలింగ్ అన్నా ఇవ్వాలి. మిగతా వాళ్ళని పదే పదే ఇస్తున్న వాళ్ళని, రకరకాల వాటికి ఇస్తున్న వాళ్ళని వాళ్ళ మీద మటుకు కేసులు పెట్టాల్సిందే, వాళ్ళని అరెస్ట్ చేయాల్సిందే. పైగా ఇంకొకటి, వాళ్ళకి ఈ రోజున్న ఆస్తులు ఎలా సంపాదించారు అనేది ఒకసారి చూస్తే, వాళ్ళకి ఆ డబ్బులు ఏ విధంగా వచ్చినాయి అనేది చూస్తే, ఈ బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ల వల్ల వచ్చిన డబ్బులే గనక అయితే గనక ఆ డబ్బుల్ని గవర్నమెంట్ స్వాధీనం చేసుకోవాలి. దీనివల్ల నష్టపోయిన కుటుంబాలకు ఇవ్వాలి అని చెప్పి నేను కోరుకుంటాను. రైట్ మేడం. థ్యాంక్ యూ.